వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. టీడీపీ ఎంపీ వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యే. మరోసారి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు కేంద్రంగా మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. ఇద్దరు నేతల మధ్య మరోసారి విభేదాలు బగ్గుమన్నాయి. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాల స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు హాజరయ్యారు. ఈ కళ్యాణోత్సవాల్లో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే అంశంలో ఇద్దరు నేతల మధ్య వివాదం రేగింది. ఇద్దరు నేతలు కుటుంబ సమేతంగా స్వామివారి కళ్యాణోత్సవానికి హాజరయ్యారు. వేణుగోపాల స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించే ఆనవాయితీ ఉండటంతో ఆలయ ఈవో సంధ్య అర్చకులు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చేతికి పట్టు వస్త్రాలను అందించారు. అయితే స్వామివారి తలంబ్రాలను మాత్రం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కు అందజేశారు. అయితే ఎమ్మెల్యే కొలికపూడి మాత్రం ఎంపీకి ఎదురుగా వెళ్లి పట్టు వస్త్రాలను తన చేతికి ఇవ్వాలని ఈవోతో పాటు అర్చకుల్ని అడిగారు. దీంతో ఏం చేయాలో వారికి కూడా తెలియలేదు. వెంటనే ఎంపీ శివనాథ్ తన చేతిలో ఉన్న పట్టు వస్త్రాలను ఎమ్మెల్యేకు ఇవ్వమని చెప్పి అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయారు. అంతటితో ఈ వివాదం ఆగలేదు. ఎమ్మెల్యే కొలికిపూడి పట్టు వస్త్రాలను తీసుకుని తలపై పెట్టుకుని స్వామివారికి సమర్పించేందుకు ముందుకు కదిలారు. అదే సమయంలో ఎంపీ శివనాథ్ వర్గీయుడైన రామకృష్ణ వెంటనే కొలికిపూడి దగ్గర ఉన్న పట్టు వస్త్రాలను లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. వెంటనే ఎంపీ శివనాథ్ రంగంలోకి దిగి టీడీపీ నేతల్ని అడ్డుకున్నారు. వివాదాలు వద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పారు. ఆ తర్వాత ఎంపీ వెళ్లి భక్తుల మధ్యలో కూర్చుని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. తెలుగుదేశం పార్టీలో అంతర్గత ముఠా కుమ్ములాటలు ఒక రేంజ్లో ఉన్నాయి. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు తొలి నుంచి పార్టీ హైకమాండ్కు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. తమ క్రమశిక్షణ గీతల్లో నడుచుకోవడం లేదని ఆయనకు ఎన్నోసార్లు వార్నింగులు ఇచ్చినప్పటికీ చంద్రబాబు స్వయంగా హెచ్చరికలు చేసినా కూడా ఆయన ప్రవర్తన తీరులో పెద్దగా మార్పు కనిపించడం లేదు. నియోజకవర్గ పరిధిలోని ఆలయంలో జరుగుతున్న కార్యక్రమాల్లో ఎంపీకి ప్రోటోకాల్ మర్యాదలు దక్కడాన్ని ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు అడ్డుకున్నారు. ఎంపీ కేశినేని చిన్నిపై పైచేయి సాధించారు. స్వామివారికి సమర్పించాల్సిన పట్టు వస్త్రాలను చిన్ని చేతుల్లో నుంచి ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు బలవంతంగా లాక్కున్నారు. ఎంపీ చేతికి పట్టు వస్త్రాలు ఇవ్వడం నచ్చని ఎమ్మెల్యే కొలికిపూడి ఆయన చేతి నుంచి వాటిని బలవంతంగా విసురుగా లాక్కున్నారు. తన తలపై పెట్టుకుని కళ్యాణ మండపం చేరుకున్నాడు. తన నియోజకవర్గంలోనే తనకు ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని కొలికపూడి చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్నారు. ఎంపీ చిన్ని తన నియోజకవర్గంలో దందాలు సాగిస్తున్నారని పలుమార్లు ఆరోపించారు. చంద్రబాబు కొలికపూడిని పిలిపించి తీవ్ర స్థాయిలో మందలించి పంపినా కూడా ఆయన తీరులో ఎలాంటి మార్పు రాలేదు.